హలో మూవీ లార్డ్స్, వెల్కమ్ టు షూటర్ షో. ఈరోజు చూసుకున్నట్టయితే రాయచోటి కుర్రోడు అయితే రచ్చాడించడానికి అయితే కేరాంప్ అంటూ కిరణబోరం థియేటర్లకు రావడం జరిగింది. లోపలైతే మంచి హంగామాగా ఉంది. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది సినిమా కేరాంప్. చూద్దాం సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా, లేదా మన రాయచోటి ర్యాంప్ ఆడిచ్చాడా, లేదు ప్రేక్షకులు బయట వచ్చి ర్యాంప్ ఆడిస్తారో చూద్దాం. రాండి ప్రేక్షకులు అడిగి తెలుసుకుందాం ఎట్లుంది ఏం సినిమా అనేది. కేరాంప్ ఆడిచ్చాడా? పర్వాలేదు, బాగానే ఉంది. చూడొచ్చు, స్టోరీ చూడొచ్చు. పాత సెంటిమెంట్ కనెక్టింగ్ ఉంది. మళ్ళీ సాయి కుమార్ హీరో యాక్షన్ బాగుంది. హీరోయిన్ యాక్షన్, హీరో యాక్షన్ బాగుంది. ఓకే, ఎట్లుంది బ్రో? చూడొచ్చు సినిమా, చూడొచ్చా? బాగుందన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా ఎట్లుంది? బాగుంది. చెప్పు సినిమా ఎట్లుంది? బానే ఉంది. చూడొచ్చు సినిమా, చూడొచ్చా? చూడొచ్చు. కేరాంప్ ఆడిచ్చాడా? అడిచినాడు, బానే ఉంది. చూడొచ్చా? ఏసీస్ బాగా నచ్చిన మీకు? ఏసీస్ బాగున్నాయి. ఫ్రంట్ సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఆ ఫాదర్ క్యారెక్టర్ సాయి కుమార్ గారు ఎట్లున్నారు? బాగున్నారా? చూడొచ్చా సినిమా? చూడొచ్చా? 2 సార్లు చూడొచ్చు. 2 సార్లు చూడొచ్చా? చూడొచ్చు. అంటే ఎట్లా స్టోరీ బాగుందా? ఏదైనా స్టోరీ బాగుంది, ఎవరి గురించి బాగుంది. అంటే హీరోయిన్ చూస్తే మెంటల్ డిజార్డర్ కదా, మోసం చేస్తే భరించలేదు, సూసైడ్ థాట్స్ అవన్నీ కనెక్టింగ్ గా ఉన్నాయా? అన్ని బాగానే ఉన్నాయి. సాయి కుమార్ మళ్ళీ ఎస్ఆర్ తర్వాత మళ్ళీ కలిసి నటించాడు. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎట్లుంది? ఆ ఎమోషన్స్ బాగానే ఉంది. సాయి కుమార్ అయితే బాగానే ఉంది, నంది బాగానే ఉంది. సూపర్ ఉంది. చూడొచ్చా సినిమా? చూడొచ్చా? దీంట్లో ఫ్యామిలీ బాగుంటుంది, ప్లస్ బిజినెస్గా ఇంప్రూవ్మెంట్. పిల్లలు చెడిపోకన్నా బిజినెస్ చేసుకొని బతికేదానికి మంచి దారి. ఈ సినిమా చూసిన పిల్లలు ఎవరూ చెడిపోరు. తర్వాత తల్లిదండ్రుల ప్రాబ్లం ఏమో తెలుసు, తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఉండాలి. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు సరిగ్గా టైం లేక మాట్లాడమలా, ఫోన్లో నెలలలో మాట్లాడమలా. ఈ సినిమా చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి పేరెంట్స్ గురించి మాట్లాడడానికి. ఈరోజు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఫోన్ చేసి మాట్లాడతారు. చనిపోయిన తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకొని చాలా బాధపడే సినిమా. కానీ ఈ అబ్బారం కిరణ్ అనే నిజంగానే చాలా మంచి సినిమా తీసినాడు. ఎంత మంచి సినిమా అంటే పేరెంట్స్ను బాగా చూసుకోవాలా, ప్లస్ లైఫ్లో సెటిల్ కావాలనే దానికి ఈ సినిమా చూస్తే చాలు సార్. అంత మంచి సినిమా. సూపర్ గా ఉంది సార్. చూడొచ్చా సినిమా? చూడొచ్చా? ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. సాయి కుమార్ కరెక్ట్ క్యారెక్టర్ అనమాట. ఎస్ఆర్ కలవడం తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మంచి సినిమా. మేమైతే 7 ఏళ్ళు అయిపోయి సినిమా చూసి ఈ రోజు వచ్చినాం మేము. ఓకే సార్. మంచి సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి. ఫాదర్ మదర్ పడింటే బాధలు, ఈ మెంటల్ టెస్ట్. ఇంకో దీంట్లో ఈ సినిమాలో తెలుసుకోవాల్సి అంటే మెంటల్ గా బాధపడే వాళ్ళు మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఫ్యామిలీని బాగు పెట్టుకోవాలా. నా టెన్షన్ మా ఇంట్లో పడకూడదని తెలుసుకుంటారు ఈ సినిమా చూస్తే. 80% టెన్షన్ అండి. జాబులు, ఈ సాఫ్ట్వేర్, ఈ బిజినెస్లో వచ్చేసి చాలా టెన్షన్ పెడతా ఉన్నారు. పేరెంట్స్ని పట్టించుకోవడంలా, పిల్లలు పట్టించుకోవడంలా, బిడ్డలు పట్టించుకోవడంలా. ఈ సినిమా చూసిన తర్వాత 100% చేంజ్ అవుతారు ప్రజలు. ఎందుకు చేంజ్ అవుతారంటే దీంట్లో మెంటల్గా టెన్షన్ పడితే ఎంత టెన్షన్ పడతారో. ఆరోగ్యంగా ఉండే మనిషి చెడిపోయేదానికి కారణం మెంటల్గా ఎదుటి మనిషి మాట్లాడే మెంటల్. ఆ మెంటల్ దీంట్లోకి వచ్చి ఓహో నేను వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నానా అని తెలుసుకొని పేరెంట్స్ని బాగా చూసుకుంటారు సినిమా మొత్తం. ఈ సినిమా చూసిన వాళ్ళు ఫ్యామిలీలు అన్నీ బాగుపడతాయి. కనీసం ఈ సినిమా చూసి 20% ఫ్యామిలీలన్నా బాగుపడితే సార్. అలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా తీసినారు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సినిమా.